కల్కి మూవీ ఎలా ఉందండి? సో ఇది మూవీ అనడం కన్నా మన హిస్టరీని మూవీలో ఎంత బాగా చూపించారు అనేది మనం అయితే చూడొచ్చు. చాలా బాగా తీశారు, లైక్ చాలా బాగా చూపించారు. అంటే మనకి తెలియని హిస్టరీ, మనం ఈ జనరేషన్లో మన బుక్స్లో లేని ఒక స్టోరీ మనం ఇక్కడ చూడొచ్చు. సో మనం చిన్నప్పుడు కల్కి గురించి మనం తెలుసుకోలేదు, అర్జునుడు లైక్ మహాభారతం వరకు మనకు తెలుసు, మహాభారతం తర్వాత ఏమైందని ఎవరికి తెలియదు. సో ఈ మూవీలో మరి మహాభారతం తర్వాత ఏం జరిగింది అనేది మనకి చూపిస్తారేమో సెకండ్ పార్ట్లో చూడాలి. ప్రభాస్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది మీకు? ప్రభాస్ యాక్టింగ్ చాలా బాగుందండి. లైక్ ఆఫ్టర్ బాహుబలి తీసిన తర్వాత లైక్ హిజ్ యాక్టింగ్ చాలా బాగుంది. కమల్ హాసన్ రోల్ ఎలా అనిపించింది? లైక్ దేర్ రోల్స్ లైక్ కమల్ హాసన్ని అండ్ అమితాబ్ బచ్చన్ని, ప్రభాస్ని ముగ్గురిని ఎలా హ్యాండిల్ చేస్తారని చాలా థ్రిల్లింగ్ ఉంటుంది. ఆ సీక్వెన్సెస్ అదంతా పార్ట్ 2లో ఉండొచ్చు, బట్ పార్ట్ 1లో వాళ్ళు ఎక్కడ కలవలేదు. ఓన్లీ అమితాబ్ బచ్చన్ అండ్ ప్రభాస్ మాత్రమే కలిశారు. లైక్ వాళ్ళిద్దరి మధ్యన సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. కలెక్షన్ ఎంతవరకు వస్తుందంటారు? ఇది కలెక్షన్ అయితే లైక్ క్రాస్ చేస్తుంది, అన్ని రికార్డ్స్ క్రాస్ చేస్తుంది. లైక్ RRR అండ్ బాహుబలి కలెక్షన్ క్రాస్ చేస్తుంది, 1,900 crores వరకు రావచ్చు. రేటింగ్ ఎంత ఇస్తారు? ఇది ఒక మూవీ కాదు, మన హిస్టరీకి మనం ఎంత రేటింగ్ ఇచ్చుకుంటాము, లైక్ 5 out of 5, 10 out of 10 అంతే. లైక్ ఇది ప్యూర్లీ విజువల్ వండర్ అండి ఇది మూవీ. ఇది ఎవ్వరూ బయట ఎక్కడ స్పాయిలర్స్ చూడొద్దు, జస్ట్ కమ్ అండ్ వాచ్ దిస్ మూవీ. మీ క్యారెక్టర్స్ అన్నీ ఎక్కువ తెలియదు, కన్ఫ్యూజింగ్ ఉన్నాయి అంటే లైక్ దీని ముందు మీరు కూడా కొంచెం హోంవర్క్, లైక్ మహాభారతం మన హిస్టరీ ఎలా ఉందో అది కూడా తెలుసుకుంటే ఇక బాగుంటుంది. లైక్ కర్ణుడికి అర్జునుడికి యుద్ధం ఎందుకు జరిగింది, అశ్వత్థామని ఎందుకు బతికిస్తాడు అని మనం ముందే తెలుసుకుంటే మనకు కూడా కొంచెం బాగుంటుంది. లైక్ మనకి మన హిస్టరీ గురించి తెలుస్తుంది. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.